నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ దవాఖానాల్లో వసతులపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష. ఆసుపత్రులను విజిట్ చేసి నివేదిక అందించిన టాస్క్ ఫోర్స్ టీమ్స్. తెలంగాణ సచివాలయంలో అందుబాటులోకి వచ్చిన ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్. ఉద్యోగులు సమయపాలన పాటించేలా ప్రభుత్వం చర్యలు. తాండూరులో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను అడ్డుకున్న పోలీసులు. నిరసనగా గిరిజన సంక్షేమ హాస్టల్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై. రాజకీయాలకు దూరంగా ఉంటారని కామెంట్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ప్రభుత్వ దవాఖానాల్లో డయాగ్నోస్టిక్స్ ఎక్విప్మెంట్, ఫైర్ సేఫ్టీ, మెడిసిన్ తదితర అంశాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, డిఎంఈ వాణి, టీజీఎంఎస్ ఐడీసీ ఎండి హేమంత్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ దవాఖానాల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, మెడిసిన్ లభ్యతపై తనిఖీలు చేసేందుకు 10 టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించారు. అధికారులు హాస్పిటల్స్ ను విజిట్ చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్స్ నివేదిక తయారు చేశాయి. అధికారులు గుర్తించిన అంశాలను మంత్రికి వివరించారు. ప్రభుత్వ దవాఖానాల్లో డయాగ్నోస్టిక్స్ ఎక్విప్మెంట్, ఫైర్ సేఫ్టీ, మెడిసిన్ తదితర అంశాలపై దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, డిఎంఈ వాణి, టీజీఎంఎస్ ఐడీసీ ఎండి హేమంత్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ దవాఖానాల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, మెడిసిన్ లభ్యతపై తనిఖీలు చేసేందుకు 10 టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించారు. అధికారులు హాస్పిటల్స్ ను విజిట్ చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్స్ నివేదిక తయారు చేశాయి. అధికారులు గుర్తించిన అంశాలను మంత్రికి వివరించారు. రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించేలా చర్యలు అమల్లోకి వచ్చాయి. గురువారం నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమల్లోకి వచ్చింది. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి దీన్ని వర్తింపచేయనున్నారు. అవుట్సోర్సింగ్ సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఫేషియల్ అటెండెన్స్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరులో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ను వికారాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. దాన్ని నిరసిస్తూ గిరిజన సంక్షేమ హాస్టల్ గేటు ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. మేము హాస్టల్ వరకు వెళ్ళేసి వస్తామంటే ఎందుకు మమ్మల్ని ఉంటున్నాను. నేను సత్యవతి గారు వచ్చాం. ఏం ప్రోటోకాల్ ఉంటుంది? హాస్టల్ విజిట్ చేయాలంటే ప్రోటోకాల్ కంపల్సరీ అండి. ఎవరండి చెప్పింది? మేము ఇనాగ్రేషన్ చేస్తున్నాం. కొబ్బరికాయ సబితా ఇంద్రారెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు తాండూరుకి వస్తుంటే మరి అక్కడ వికారాబాద్లో బలవంతంగా పోలీసులు వాళ్ళకు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం ఏడువరకు సమంజసం. దళిత బిడ్డలకు చూడనికే, గిరిజన బిడ్డలకు చూడనికే తాండూరు వస్తుంటే కూడా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయింది మనకు. కాబట్టి మేము ఒకటే అంటున్నాము, ఈ ప్రజాపాలన అంటున్నాడు రేవంత్ రెడ్డి, ఇది ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా నాయకులను అడ్డుకోవడం ఏడువరకు సమంజసం. వచ్చి కనీసం మా పిల్లలకు చూడడానికి కూడా మాకు అవకాశం ఇయ్యరు, తల్లిదండ్రులకు అవకాశం ఇయ్యరు, మీడియా సోదరులకు అవకాశం ఇయ్యరు, ఎవ్వరికి లోపలికి పోనిస్తలేరు. ఓన్లీ కలెక్టర్ గారు మరి పోలీసులు ఒక దౌర్జన్యమే నడుస్తుంది ఇక్కడ. మేము ఒకటే చెప్తున్నాం, కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్పిపోయిండు, ఒక్కటే అమ్మాయి అంటుండు, 50 బ్లడ్ శాంపుల్స్ బయటికి వెళ్తున్నాయి, 10 స్ట్రక్చర్లు కొడంగల్కి వెళ్తే ఆండ్రుకు వస్తున్నాయి.
వీల్ చైర్స్ వస్తున్నాయి, సెలైన్ బాటిల్స్ వస్తున్నాయి. ఒక్క అమ్మాయికి ఇన్ని గానం అవసరమా? కలెక్టర్ గారు కూడా అబద్ధం ఆడుతుండ్రు. మేము కళాఖండిగా చెప్తున్నాం, కలెక్టర్ గారు మీరు ప్రజల సేవ చేయనీకున్నారు కానీ మీరు ప్రభుత్వాన్ని నాయకులను కాపాడే వ్యక్తి గారు. మీరు అందరికీ సమానంగా చూసే జిల్లాలో ఉన్నతమైన అధికారి మీరే. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరైతే పిల్లలు అవస్థ పాలవుతున్నారో వాళ్ళందరికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి. కానీ ఈయన కలెక్టర్ గారు మాకు కొత్త ముచ్చట నేర్పిపోతున్నాడు. మేము కూడా చదువుకున్నాం, మేము కూడా స్కూళ్ళలో చదువుకున్నాం, మేము కూడా పెద్ద పెద్ద రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకున్నాం. కానీ ఏడ కూడా ఈ విధంగా చూడలేం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా? కలెక్టర్ గారికి తెలియదా? ఆ హాస్టల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇక్కడ ఉన్న పిల్లలను మొత్తాన్ని కూడా మీరు హైదరాబాద్ పంపిస్తారా, హాస్పిటల్లో తీసుకుపోతారా, ఆ పిల్లల ప్రాణాలు కాపాడతారా? అదేవిధంగా మా నాయకులను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి నిరసనగా మేము ఇక్కడనే కూర్చుంటున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఆయనను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనను గురువారం చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. నికేష్ కుమార్ 500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు వచ్చాయి. బినామీ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు చేయనుంది. కంది సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల రైతు హీరియా నాయక్ ఛాతీలో నొప్పి రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. హీరియా నాయక్ ను మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం నేడు సంగారెడ్డి జనరల్ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. ప్రస్తుతం హీరియా నాయక్ స్టేబుల్ గానే ఉన్నారని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ చెప్పారు. అయినా కూడా సేఫ్ సైడ్ కోసం కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కోసం గాంధీకి రిఫర్ చేశామని అన్నారు. ఇప్పటి వరకు తాము చేసిన ఈసీజీ 2D ఈకో టెస్టులో అన్ని నార్మల్ గానే ఉన్నాయని తెలిపారు. ఇక్కడ నా కొడుకుని పట్టుకొచ్చి నెల రోజులు అవుతున్నది. ఇంతకు ముందు పడుకుంటే 50,000 వచ్చి మంచిగా చెప్పించిన నా కొడుకుకి మా నాయ తిరుపతి ఇంటి ముందర రేవంత్ ఇంటి ముందర పండబెట్టి ఏమైనా అయితే ఊరికి పండబెట్టి చూసుకొని మీకు గమ్మత్ ఏం చేస్తాను. మేము పుండికూర గునికూర తిని మేము భూమి సభ మా భూమికి అడ్డపోతాడు ఎవరు మాకు చిన్నప్పుడు వస్తుంది నడిపినావా? మాకు నడిపినావా నువ్వు? ఎంతో కాలక్రమంలో మా పెద్దోళ్ళ నుంచి మా భూమి ఉండదు కొట్ట భూమికి నీవు రానికి ఎవడవు నువ్వు మా భూమికి అడ్డపుట్టావా నువ్వు? మేము భూమిలో గిట్ట రాలేము. ఒక ఇంచు భూమి నా కొడుకు పండుగ దవాఖాన ఉంటే మాట్లాడికి వచ్చిన అట్లా వచ్చేకి నెల తినమ్మా తినేటోడు. రామంతాపూర్ లో ఓ వింత దొంగ ఉప్పల్ పోలీసులకు చిక్కాడు. నగలు, బైకులు, డబ్బులు ఎత్తుకెళ్లే దొంగను చూశాం కానీ ఇంటి గేటు బయట విడిచిన బూట్లను ఎత్తుకెళ్తున్నాడు ఈ వింత దొంగ. రామంతాపూర్ వాసవి నగర్ లో మల్లేష్, రేణుక గత కొంతకాలం నుండి నివాసం ఉంటున్నారు. గత 2 నెలల నుండి సుమారుగా 100 ఇండ్ల వరకు పైగా దొంగతనం చేసి 1000 బూట్లను ఎత్తుకెళ్లాడు. 4 రోజుల పాటు ఈ వింత దొంగపై నిఘా ఉంచి కాలనీవాసులు అతన్ని పట్టుకున్నారు. పట్టుకున్న దొంగను ఉప్పల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. అయితే ఎత్తుకెళ్లిన బూట్లను ఎర్రగడ్డలో 100-200కు అమ్ముకుంటున్నట్టు ఉప్పల్ పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు భార్యాభర్తలను పిలిచి విచారించగా భార్య మద్యం మత్తులో వచ్చి పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేసింది. దొంగతనం కాకుండా ఇవి నా కొడుకు అమ్మ, ఇవి నా కొడుకువే, ఇవి నా కొడుకువే, ఈ అన్నయ్య నా ఇంకో జత లేదు ఇవాళ భార్య రాత్రి అట్లా దొంగతనం చేయాలంటుగా నా దగ్గర సీసీ కెమెరా సీసీ అనుకుంటురా కాదు. ఒక్క దొంగవాడు ఇవన్నీ దొంగలు ఇచ్చి తీసుకొచ్చాడు. ఒక్కడే దొంగ, మామూలు కాదు. వీడే మహానుభావుడు.
వీళ్ళంతా చెప్పుల బాధితులు అంతా. ఇది మొత్తం రామంతపూర్ ఏరియాలో జరిగింది. ఇది ఈ దొంగతనం ఆ దొంగతనం చూసినా కానీ నేను చెప్పుల దొంగతనం అన్నట్టు చూడలేదు. ఈ చెప్పుల దొంగతనం చేసిన ఏంద్రా ఇది? నైట్ ఎక్కడ తెచ్చినా ఎక్కడ పెట్టినా పార్టీ చెప్పు. అందులో లేవు ఇంకా చెప్పులు చూడండి. ఇవి నా కొడుకు చెప్పులు. ఇంకా నా షూ ఉండవు ఈడ. ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులు ఎత్తుకుపోతున్నటువంటి దొంగను నేను పట్టించింది నేను. అయితే వాడు చేసిన ఇల్లు 1, 2 కాదు, రామంతపూరు పలు ఏరియాలో పలు కాలనీలలో ఒక 200 నుంచి 300 ఇళ్లలో గత 2 నెలల సంది చేస్తున్నాడు. ఎవరు బయటికి రాలేదు. నేను వీడియో పెట్టేసరికి అందరూ వచ్చారు. చాలామంది ముందుకు వచ్చి ఫార్వర్డ్ ప్లేస్లో నేను కంప్లైంట్ ఇచ్చినండి. నాకన్నా ముందే ఒక 20-25 మంది ఇచ్చారంట. అయితే వాడు ఎడకెళ్ళకి నిన్న దొరికాడు. దొరికినందుకు అతన్ని అరెస్టు చేయించాము. అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడ అమ్మేస్తున్నాడు అంటే ఎర్రగడ్డలు అమ్మేస్తున్నాడు. ఎర్రగడ్డల లేబర్కి అమ్మేస్తున్నాడు, బీఆర్ఓలకు అమ్మేస్తున్నాడు 100 రూపాయలకు 200కు. దాన్ని వీడు ఇవాళ రామంతపూర్లో బాధితులు మొత్తం అందాల చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు ఈ షూలు, ఓన్లీ షూ బ్రాండెడ్ షూలే తీసుకెళ్తున్నాడండి. వాడు మళ్ళీ వచ్చినోడు మళ్ళీ వేరే ఏం ముట్టుకుంటాడు. ఓన్లీ వాడు ఒక షూలు కొన్ని బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అంతేనండి. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా మీరు సీసీ కెమెరాలు అందరూ ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ శంకర్ యాదవ్. సీఎం రేవంత్ కు విద్యా వ్యవస్థపై పట్టింపే లేదని రాష్ట్ర ప్రభుత్వం విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ముసరాంబాగ్ లో నిరసన చేపట్టారు. రాష్ట్రానికి విద్యా మంత్రి లేరని, ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థపై పట్టింపు లేదని వ్యాఖ్యానించారు. అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి గత సంవత్సర పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ రకంగా న్యాయం చేయలేదనే విషయాన్ని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. విజయోత్సవాల ర్యాలీ గొప్పగా చేసిందని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఇది విజయోత్సవ ర్యాలీ కాదు, అది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకునే డబ్బా మాత్రమే ఉంది కానీ వేరేది ఏది లేదు. కాబట్టి మేము ప్రధానంగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ మేము ప్రధానంగా డిమాండ్ చేసేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడిచిన సంవత్సర కాలం నుంచి వెళ్ళి నువ్వు విద్యాశాఖ మినిస్టర్ నియమించలేదు, చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ శాఖల పరమైన మంత్రులు పెట్టాలి. గత ప్రభుత్వాలు కానీ గెలిచిన వెంటనే వారం 10 రోజులలో వాళ్ళ యొక్క ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రులుగా కూడా నియమించడం జరుగుతుంది. కానీ ఇక్కడ సంవత్సర కాలం గడిచినా కానీ ఇక్కడ దళిత శాఖ మంత్రి పెట్టకపోవడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు వెంటనే దళిత శాఖ మంత్రి నియమించాలి. దళిత శాఖలో కనీసం కమిషన్ లేకుండా వేలాదిగా ఫైన్లు పెండింగ్ లో ఉండి అక్కడ ఉన్న విద్యార్థులకు, ఉద్యోగులకు, వర్కర్లకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు వెంటనే దళిత శాఖ మంత్రిని నువ్వు వారం రోజుల్లో నువ్వు దళిత శాఖ మంత్రిని నియమించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దాంతోపాటు గత 8 నెలల నుంచి వెళ్ళి విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి. గత 18 నెలల నుంచి వెళ్ళి సంక్షేమ హాస్టల్ అద్దె భవనాలు పెండింగ్ లో ఉన్నాయి. గత 6 నెలల నుంచి వెళ్ళి వర్కర్ల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బట్టి విక్రమార్క దళితుల పట్ల గెలిచి దళితుల నియోజకవర్గంలో గెలిచి నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బట్టి విక్రమార్క నువ్వు వెంటనే దళితులకు బడ్జెట్ రిలీజ్ చేయాలి. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి అవంతి రాజీనామా చేశారు. రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు అనేక పథకాలు ఇచ్చినప్పటికీ, అభివృద్ధి చేసినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి. సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం
వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వ అధికారం ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్సే నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు. వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మరి వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఇంకొక ఎలక్షన్ వస్తుంది. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు. అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. సో ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలు చూసాను దగ్గర, వాళ్ళంతా నలిగిపోయారు దగ్గర నుంచి చూసాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా. వాడెవడో యథోపం చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్తాం. అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేయడం చాలా ఈజీ. మీరు కలెక్టర్ గారు రండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళ దగ్గర అడ్వకేట్ పెడతాను, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లైట్ తీసుకోలేదు కదా. చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు. వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం విధులుగా మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్ర గారు చెప్పాడు, ఏదైనా అడిగితే ప్రస్తుతం సార్ మీరు ఇచ్చలేదు, అవునే చేయలేదు, చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి అని చెప్పాడు ఆయన రాష్ట్రపతి. 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాష్ట్రాలు చేయండి, ఇచ్చేయండి, నచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నాయి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. విశాఖ జీవీఎంసీ పాలకవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. మేయర్ హరి వెంకట కుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 46 ప్రధాన 21 అనుబంధ అజెండా అంశాలపై చర్చ సాగింది. క్రీడా మైదానాల ప్రైవేటీకరణ అంశంపై చర్చ, స్టేడియం నిర్వహణ, ఇతర అంశాలపై ఒక కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. వార్డులో ఖర్చు చేసిన నిధులపై సభ్యులు ఆరా తీశారు. అవగాహన లేని అధికారులతో మేయర్ పని చేస్తున్నారని టీడీపీ సభ్యులు విమర్శించారు. మరోవైపు ఇంటి పన్నులు పెంచాలన్న ఆలోచనతో సర్వేలు చేస్తున్నారని, దీన్ని సభ్యులు వ్యతిరేకించినట్లు సిపిఎం పార్టీ కార్పొరేటర్ బి గంగారావు తెలిపారు. ఈ కొత్తగా నియామకం అయ్యారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా నియామకాలు ఏర్పాట్లు ఏవైతే నిబంధనల విరుద్ధంగా వాళ్ళందరినీ కూడా తొలగించారన్నది మా అభిమతం. కాబట్టి కౌన్సిల్ ఏర్పాటు తర్వాత వచ్చారు. ఎందుకు చెప్పించారు? కమిటీ వేసి ఏర్పాటు చేసిన తర్వాత కానీ ఈ 150 ఎలా వచ్చారు? కౌన్సిల్ ఏర్పాటు తర్వాత మాకు సంబంధం లేదు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు దారాదత్తంగా అడ్డగోలుగా ఇచ్చేశారు. అసలు గత 10 ఏళ్ళ నుంచి టీడీఆర్ బాండ్లు ఎన్ని మంజూరు చేశారు, ఇంకా మంజూరు చేయడానికి ఎన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి,
ఆఖరికి వెంకటపతిరాజు నగర్లో స్లమ్ అనేటువంటి ఆ స్లమ్కి 5-6 దశాబ్దాలు పైగా ఉన్నటువంటి స్లమ్కి 30 కోట్ల రూపాయల టీడీఆర్ని అడ్డగోలుగా ఎలా కట్టబెట్టారనేటువంటి అంశాన్ని ఇవాళ చర్చించాం. అలాగే సిబిసిఎన్సి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంబీబీ చెందినటువంటి సిబిసిఎన్సి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఎంబీబీ ప్రాజెక్ట్కి 63 కోట్ల రూపాయల టీడీఆర్ అసలు అది చెల్లదు, దొంగదారిలో దొడ్డి మార్గంలో మీరు టీడీఆర్ ఏ విధంగా ఇచ్చారో టీడీఆర్ రద్దు చేయమని చెప్పన్నాం. రేవెళ్లపాలెం ఏదైతే ఉందో రేవెళ్లపాలెంలో సర్వే నంబర్ 2లో ఉన్నటువంటి ఆ యొక్క భూమికి రోడ్డు పోయిందని చెప్పి 209 కోట్ల రూపాయలు టీడీఆర్ ఇవ్వడం కానీ, అలాగే నగరంపాలెం రోడ్లో 67 టీడీఆర్లు ఏ విధంగా ఇచ్చారు, అసలు విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలో టీడీఆర్ల మీద పూర్తి స్థాయిలో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి, దొడ్డిదారులు టీడీఆర్లు ఏవైతే మంజూరు చేశారో అవన్నీ రద్దు చేయాలని, దాని మీద ఒక విచారణ కమిటీ వేయాలని, అంతేకాకుండా జీవీఎంసీకి రావాల్సిన మొండి బకాయిలు రెవెన్యూ బకాయిలు ఏవైతే ఉన్నాయో షాప్ లీజెస్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, ఆశీల మార్కెట్లు కానీ 100 కోట్ల పైగా బకాయిలు ఉన్నాయి. ఆ 100 కోట్ల రూపాయలు పైగా బకాయిల్ని వసూలు చేయాలి, త్వరితగతిన వాటి స్థితిగతులు చెప్పాలని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ బోర్డు సంబంధించి 4,65,00,000 రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా ప్రకాష్ యాడ్స్ అనేటువంటి సంస్థ 1 కోటి రూపాయల పైన బకాయిలు ఏవైతే చెల్లించాల్సి ఉన్నాయో అవి ఎందుకు వసూలు చేయట్లేదని చెప్పి ఇవాళ నిలదీయడం జరిగింది. ఇవన్నీ కాకుండా అడ్డగోలుగా బిల్స్ ని యథాక్రమంలో కాకుండా ఎవరో రాజకీయ నాయకుల సిఫార్సు మేరకు బిల్లులు చెల్లిస్తే కాంట్రాక్టులు నిజమైనటువంటి కాంట్రాక్టులు నష్టపోతారని చెప్పి, అంతేకాకుండా స్వర్ణ భారతి స్టేడియం కౌన్సిల్ సభ్యుల ఆమోదం లేకుండా, కౌన్సిల్ సభ్యులకు ఎటువంటి సమాచారం లేకుండా 16,89,00,000 రూపాయలతోని అభివృద్ధి పనుల్లో అడ్డగోలుగా కాంట్రాక్టులు మీరు దోచిపెడుతున్నారు, వెంటనే దాన్ని నిలిపివేయాలి, మీరు విచారణ చేయించాలని చెప్పి కోరడం జరిగింది. స్వర్ణ భారతి స్టేడియం ఏదైతే ఉందో ముఖ్యంగా ముర్సల్లా ప్రాంతంలో ఉన్నటువంటి 3 ఎకరాల్లో గుర్రాల పార్క్ కోసం 6 కోట్ల రూపాయలు నిధులు ఇనాంటిసిపేషన్ మేయర్ గారు ఇచ్చేసి దొడ్డిదారిన ఆ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో పనులు సగం పనులు కూడా అవ్వకుండా సగం పైగా 3 కోట్ల రూపాయలు బిల్లు ఏ విధంగా చెల్లించారని చెప్పి ఆ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పి, ఇలాగ నగర అభివృద్ధి కోసం రేపు రానున్నటువంటి నగర అవసరాల కోసం ఏదైతే భూమి పోయినటువంటి వాళ్ళకి భూమి ఇవ్వకూడదు, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారంగా ఇస్తే రేపు పొద్దున రానున్న రోజుల్లో మెట్రోకి కానీ, బీచ్ రోడ్ 6 లైనర్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ చేసేటువంటి అభివృద్ధి ప్రణాళికల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు జీవీఎంసీ సంపదని ఇవ్వాలంటే కష్టం కాబట్టి ఖచ్చితంగా టీడీఆర్లు ఏవైతే ఇవ్వాల్సిన టీడీఆర్లు ఇవ్వండి, కానీ ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వద్దని చెప్పి ముర్సల్లాలో ఎకరం 52 సెంట్లు ల్యాండ్ ఇవ్వడానికి ప్రతిపాదన పెట్టిన ప్రతిపాదన కానీ, లేదనంటే ఏదైతే 10 కోట్ల రూపాయలు నగదు చెల్లించాలని చెప్పి ప్రతిపాదన కానీ ఇవన్నీ కూడా తిరస్కరించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి అడుగులు వేస్తా ఉంది. పాత బకాయిలు, మొండి బకాయిలు, డీడీఆర్లు దోపిడీ ఏదైతే జరిగిందో వీటిలన్నింటిపైన చర్యలు తీసుకునే దిశగా ఇప్పటికే సిఐడి అధికారులు, విజిలెన్స్ అధికారులు టీడీఆర్ మీద దృష్టి సారించారని చెప్పి కౌన్సిల్లో గౌరవ కమిషనర్ గారు చెప్పారు. వాటి మీద ఆరా తీస్తున్నారని చెప్పి గత ప్రభుత్వంలో దోచుకున్నటువంటి పంది కుక్కలు ఏవైతే ఉన్నాయో విశాఖ నగర పాలక సంస్థ ప్రజల సంపదని, పన్నుల రూపంలో కడుతున్నటువంటి సంపదని వాటిలన్నింటినీ కట్టించే విధంగా, రికవరీ చేసే విధంగా కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పి తెలియజేస్తాం. రాజమండ్రిలో మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసులను కేంద్ర విమానాల శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. 6E364 ఇండిగో విమాన సర్వీస్ నేటి నుంచి రోజు రాకపోకలు సాగించనుంది. ఈ విమానం ఉదయం 6:30 గంటలకు ఢిల్లీ నుంచి మధురపూడికి, ఇక్కడి నుంచి ఉదయం 9:30 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభం కాగా తాజా సర్వీస్తో ఉభయ గోదావరి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా పక్కన ఆయన and dreams of connecting our regions and people. To the stage.
ఒకసారి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ దవాఖానాల్లో వసతులపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష. ఆసుపత్రులను విజిట్ చేసి నివేదిక అందించిన టాస్క్ ఫోర్స్ టీమ్స్. తెలంగాణ సచివాలయంలో అందుబాటులోకి వచ్చిన ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్. ఉద్యోగులు సమయపాలన పాటించేలా ప్రభుత్వం చర్యలు. తాండూరులో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను అడ్డుకున్న పోలీసులు. నిరసనగా గిరిజన సంక్షేమ హాస్టల్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై. రాజకీయాలకు దూరంగా ఉంటారని కామెంట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.